అదొక మామూలు కట్టడం కాదు, ఒక దేవాలయం కాదు, ఒక పూజా మందిరం కాదు. భారతీయులకు సంబంధించినటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందువుకి సంబంధించినటువంటి, ప్రతి హిందూ సమాజానికి సంబంధించినటువంటి ప్రజల యొక్క ఆత్మ గౌరవానికి ప్రతీక ఈరోజు అయోధ్యలో ఉన్నటువంటి మరి రామ మందిరం అని మనం చేస్తున్నాం. అటువంటి రామ మందిరం రేపు ఈ సమయంలో దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా, 150 దేశాలలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా రేపు అక్కడ జరిగేటువంటి కార్యక్రమాన్ని మరి అనేక రకాలుగా ఆన్లైన్లో వీక్షించబోతా ఉన్నారు, వర్చువల్గా వీక్షించబోతున్నారు, టీవీల ద్వారా చూడబోతున్నారు. రేపు జరిగేటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఇది ఆన్లైన్లో చూసేటువంటి కార్యక్రమం. ఇప్పటి వరకు కూడా ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇన్ని కోట్ల మంది ఎప్పుడు కూడా చూడలేదు ప్రపంచంలో. అన్ని కోట్ల మంది మొదటిసారిగా అనేక దేశాలలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా టీవీల ద్వారా, ఆన్లైన్ ద్వారా వీక్షించబోతున్నారు. దిస్ ఎ బిగ్గెస్ట్ ప్రోగ్రామ్. ఈ టెక్నాలజీ, ఆన్లైన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత, టీవీలు వచ్చిన తర్వాత చూస్తున్నటువంటి ప్రోగ్రాం. ప్రతి ఇంట్లో, ప్రతి హిందువు, రేపు ప్రతి హిందూ ఇంట్లో కూడా మరి ఈరోజు గర్వంగా, సంతోషంగా, ఒక పండుగ వాతావరణంలో గత వారం రోజుల నుంచే దేశమంతా పండుగ వాతావరణం. మరి రేపు ఆ యొక్క ఇంకా మరో 24 గంటల్లో ఈ కార్యక్రమం మరి మన కళ్ళను మనందరం చూసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం జరగబోతోంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతాకి. అమర్నాథ్ రెడ్డి